ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, ప్లంబర్స్ కార్మికులు 250 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్లకు గత 2 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వాలని చెప్పేసి అనేక దఫాలుగా వీరారెడ్డి గారికి కాంట్రాక్టర్కు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. ఏమని అంటే 330 బెడ్లకే పర్మిషన్ వస్తుందని చెప్తున్నారు. గత సంవత్సరం ఇదే మాట చెప్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ, ఈ టెండర్ వ్యవస్థను రద్దు చేసి నేరుగా ప్రభుత్వమే జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని వారి ద్వారా కార్మికులకు రెగ్యులర్గా జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జీవో నెంబర్ 40 ప్రకారం వీళ్లకు 15,000, 18,000, 22,000 జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గత 3 నుంచి 4 సంవత్సరాలుగా కేవలం 11,000 రూపాయలకే కార్మికులు పనిచేస్తున్నారు. 11,000కి ఏ రకంగా పనిచేస్తారని చెప్పేసి నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఇటు కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రశ్నిస్తూ ఉన్నాం. దీంట్లో కాంట్రాక్టర్ మధ్యలో వచ్చి డబ్బులు తింటున్నాడు తప్ప దీనిలో కార్మికులకు ఏమాత్రం ఉపయోగం లేదు. కాబట్టి కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేసి నేరుగా ప్రభుత్వ కార్మికులు తీసుకొని వీళ్ళకు నెలకు 15,000 పైచిలుగా జీతం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.